న్యూయార్క్ సిటీని మరిపించేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ప్రపంచం అబ్బురపడేలా చేస్తారంట. న్యూయార్క్ సిటీని మరిపించేటువంటి విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీని కడతారంట. విదేశాల గురించి ఇంకెన్నాళ్ళు మాట్లాడుకుందాం, బయటి దేశాల వారు గొప్పగా చెప్పుకునేలా చేస్తా. 10 ఏళ్లలో ఫార్చ్యూన్ కంపెనీలన్నీ ఫ్యూచర్ సిటీలోనే ఉంటాయి. రైతులకు అభ్యంతరాలు ఉంటే మాట్లాడుకుందాం. ఏడ మాట్లాడుకోవాలి సార్? ప్యాలెస్కి రావాలన్నా? మీరు రైతుల కాడిపోతారా? మాట్లాడుకుందాం అన్నారు, మంచిగానే ఉంది. ఏడికి రావాలి చెప్పండి? వాళ్ళు రైతులు వస్తే సెక్రటరేట్ కాడికి వస్తే గొర్ర గుంజేసి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడుతుర్రు. మాట్లాడుకుందాం అంటే ఏడికి రావాలి రైతులు? మీరు వాళ్ళ ఇంటి దాడిపోతారా, లేకపోతే మీ ఇంటి కాడికి మీ ప్యాలెస్ కాడికి రైతులు రావాలన్నా? ఏంటిది చెప్తా, నోటితో చెప్తాందుకు బాగానే ఉంటుంది. ఎంత అబద్ధాలు చెప్తారు ఏంటండి మరి ఇంత పచ్చిగా? రైతులు మాట్లాడుకుందాం, రండి మాట్లాడుకుందాం అంటున్నావు. ఎవరితో మాట్లాడతావు? ఎక్కడ మాట్లాడతావు? ఏడ మాట్లాడతావు నువ్వు? అది సాధ్యమయ్యేటువంటి విషయం అని చెప్పండి. మీ ఇంటికాడికి వస్తే రానిస్తారా పోలీసు వాళ్ళు లోపలికి? నీ ఇంటికి ఇటు కిలోమీటర్ అటు కిలోమీటర్ 4 దిక్కులో 4 కిలోమీటర్ల దూరంలో పోలీసు వాళ్ళే చెక్ పోస్టులు పెట్టేసుకొని కూర్చుంటారాడ. ఏడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు, దేనికోసం పోతున్నావు అని అడుగుతారాడ. అటువైపు మళ్ళగానే నీ ఇంటి దాకా రానిస్తారా? నీ గడప దాకా రానిస్తారా? నీ ఆకిలి దొక్కనిస్తారా రైతులని? సెక్రటరియట్ పబ్లిక్ ప్లేస్, అది గాడికే రానియలేకపోతారు. అది నీ ఇల్లు, నీ ప్రైవేట్ ప్యాలెస్, అది ఆడికి రానిస్తారా? ఎందుకంటే ఇట్లా అబద్ధాలు చెప్తారు? అబ్బాబ్బా చూస్తూ ఏమనుకోవాలి, అరే ఎంత మంచోడా ముఖ్యమంత్రి, రండి మాట్లాడుకుందాం అంటున్నాడు, కోర్టు ఖర్చులు ఎందుకు అంటున్నాడు, ఎంత మంచోడు అని అనుకోవాలి ప్రజలు. కానీ ఆ పరిస్థితి వాస్తవానికి ఆడిపోతే ఆ పరిస్థితులు ఉండవు. రైతులకు అభ్యంతరాలు ఉంటే మాట్లాడుకుందాం, రియల్ ఎస్టేట్ కోసమే అంటూ నాపై విమర్శలు చేస్తారు. ఇది వాస్తవం, విమర్శలు ఏం కాదు. 100కు 200% రియల్ ఎస్టేట్ కోసమే, మీ భూములను పెంచుకోవడం కోసమే. మీ తమ్ముడు ఇలా ఎవ్వరికి లేని ఉత్సాహం కొండలరెడ్డికి భయంకరంగా ఉన్నది. మామూలుగా ఎంత సంభ్రమాచర్యంలో ఉన్నాడో, రాత్రి నుంచి మరి నిద్ర ఉన్నదో లేదో, ఏమైనా అలవాట్లు ఉంటే అవిట్లల్లా మునిగి తేలుతున్నాడో తెలియదు. కానీ మామూలు సంతోషంలో లేడు. ఫ్యూచర్ సిటీ స్టార్ట్ అయిన కాడ నుంచి అబ్బా నా భూములకు 100,000 కోట్లు ఇప్పుడు నేను అధిపతిని అని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అవుతూ హ్యాపీ టీయర్స్ వస్తున్నాయి కావచ్చు ఆయనకి. పేదల మీద ఉంటుంది మీకు ప్రేమ. మీరు పోలీస్ పటేల్ కొడుకులండి, మీరు పోలీస్ పటేలు, మీరు మీ 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 కుటుంబం అదే అని మీరే చెప్పారు 100 సార్లు. మీకు పేదల మీద ఏం ఉండదు. ఇదంతా ఉట్టి డొల్లా. మీకు తెలిసినటువంటి విద్య ఏంటంటే అబద్ధం చెప్పాలి, ప్రజలను నమ్మించాలి, తర్వాత మోసం చేయాలి. గిది కథ. గీ కార్యక్రమం కోసం మాత్రం మీరు చేస్తూ ఉన్నారు. పార్టీల ఉచ్చులో పడి కోర్టుకెళ్ళి నష్టపోవద్దు. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్, ఇది హైలైట్. ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ పోతుంది. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఒకటేసారి మాట్లాడుకోవాలి కదా, గ్రీన్ ఫీల్డ్ హైవే లేకపోతే బుల్లెట్ ట్రైన్. ఈడెక్కి అమరావతిలో దిగాలి, మాట్లాడుకోవాలి, మొత్తం ఇంత అప్పచెప్తారని చెప్పుకోవాలి, మళ్ళీ అక్కడెక్కి ఇక్కడ రావాలి. ఇది మాత్రం ఫస్ట్ కట్టు. సిటీ కంటే ముందు బుల్లెట్ ట్రైన్ కట్టు రాదు, ఆడికిడికి ఓ మంచిగుంటుంది. ఇంకా అండర్ గ్రౌండ్ విద్యుత్ లైను సీఎం రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్కు 10 ఎకరాల భూమి అంట. సింగరేణి కార్పొరేట్ ఆఫీస్ ఆడ పెడతారంట. దానికి ఆయన చెప్పడము, వెంటనే బట్టి విక్రమార్క గారు మేము ఇచ్చేస్తున్నాం భూమి అని చెప్పడము, సంవత్సరం లోపల అయిపోవాలని చెప్పడం. ఏం డ్రామా సార్, మామూలు కాదు అసలు. పగటేశకాలు కూడా మీరు అంత డ్రామాలు వేయరు, ఇంత అద్భుతంగా రక్తి కట్టించరు. మామూలు డ్రామా కాదు నిన్న. ఆహా, ఆయన ఎప్పుడు ఒకటే. ఇంకొక విషయం మీరు గమనించిరా, పబ్లిక్ లేరాడా రేవంత్ రెడ్డి మీటింగ్ కాడ? పబ్లిక్ ఎవరు లేరు. మొత్తం 3 రంగుల జెండాలు వేసుకొని తెల్లంగిలు వేసుకొచ్చుకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్త ఇటు చూపిస్తారు, ఇటు ఆపేస్తారు. అసలు మన కెమెరాలు పోవాలాడికి, ఇలా భాగవతం అంతా తెలుస్తుంది. అవి గవర్నమెంట్ కెమెరాలు, గవర్నమెంట్ కథ కాబట్టి ఇటు చూపిస్తున్నారు, ఇటు ఆపేస్తున్నారు. అంటే పబ్లిక్ ఉంటే మొత్తం ఇటు పబ్లిక్ని చూపించేవాడు డ్రోన్లు పెట్టేసి. ఎవడు దిక్కు దివాన్ లేదు ఆడ, పబ్లిక్ లేరు, ఏం లేదు. ఈ కార్యకర్తలు జేజేలు కొట్టే బానిస బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ అంతా జేజేలు కొట్టుడు, ఈరలు కొట్టుడు. ఇక సౌండ్ మాట్లాడుతుంటే రేవంత్ అన్న జై జై అనే సౌండ్ రావాలిగా, అన్నిట్లా రికార్డెడ్ ఉంటాయి ఆల్రెడీ ఆడియోలు. ఇంతకుముందుకు ఐపీఎల్లో ఉన్నటువంటి సౌండ్లే ఇలా పెట్టి ప్లే చేసిన మహానుభావులు వీళ్ళు. సో కాబట్టి అవి వేసుకుంటా నడిపించేసి మా అమ్మ అనిపించారు. పబ్లిక్ భారీ ఎత్తున వచ్చి ఉంటే పెద్ద పెద్ద లాంగ్ షాట్లు కనపడేటి విజువల్స్. మొత్తం ఎప్పుడు చూసినా ముంగల కూర్చున్న 10 మంది మాత్రమే కనపడుతుంది. నాకు తెలిసి అక్కడికి నిన్న హార్డ్లీ ఒక 1000 మంది 2000 మంది వచ్చి ఉంటే చాలా ఎక్కువ. ఇది ఈ కార్యక్రమానికి. మళ్ళీ అది బహిరంగ సభ. మళ్ళా మంత్రులందరూ ఆడినవారు. బట్టి విక్రమార్క ఉన్నాడు, దుద్దిల శ్రీధర్బాబు ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇంకో 2-3 ఎమ్మెల్యేలు. అందరూ ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి, రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు పోయిరాడికి. తలమానికంగా ఫ్యూచర్ సిటీ వచ్చే 10 ఏళ్లలో ఇక్కడ ఫార్చ్యూన్ 500 సంస్థలు పెట్టుబడులు పెడతాయంట. మన చరిత్రను మనమే రాసుకుందాం.
ఫ్యూచర్ సిటీ కార్యాలయం శంకుస్థాపనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది నిన్న జరిగినటువంటి వ్యవహారం. ఇంకా ఇది చెప్పాలి, ఇంకొంచెం ఇంకో 2-3 ముచ్చట్లు చెప్తా. న్యూయార్క్కు ధీటుగా ఫ్యూచర్ సిటీ, 10 ఏళ్ళు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన. గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు 1 నిర్మాణానికి భూమి పూజ. ఈ రోడ్లు భూమి పూజ అన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండు ఐడికి. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనపడా? కనపడలేదా? మరి రోడ్లు వేసేది ఉద్యోగం ఆయనదేగా. ఆయన రాకుండానే రోడ్లకు పూజ చేసిండా? ఉత్తమన్న లేడు, ఈయన లేడు, ఎవరు లేరాడు అసలు. ఇక్కడ వాటాల పంపిణీ కార్యక్రమం జరిగినట్టు అనిపిస్తుంది ఇది. నా కోసమో మంత్రుల కోసమో కాదు, భవిష్యత్తు తరాల కోసం ఫ్యూచర్ సిటీ. అబ్బా ఎంత మంచిగా చెప్పినా నిజాలు. నీ కోసం మంత్రుల కోసమే ఫ్యూచర్ సిటీ అనేది అర్థం చేసుకోవాలి మనం. వెలుగు రాసిన రాతకు పూర్తిగా రివర్స్గా అర్థం చేసుకుంటే వాస్తవాలు తెలుస్తాయి. ఇది 10 ఏళ్ళు టైం ఇవ్వండి, గొప్ప నగరంగా తీర్చిదిద్దాం. 10 ఏళ్ళు టైం ఎట్టా ఇవ్వరు. తెలంగాణ ప్రజలకు ఏమాత్రం సోయున్నా సారిగా నువ్వు చేసింది సాలు అని చెప్పేసి ఇంటికి సాగనంపుతారు ఈసారి అవకాశం వస్తే. 10 ఏళ్ళు చాలా పెద్ద అది. సో కాబట్టి 10 ఏళ్ళు సమయం ఇవ్వండి, నేను గొప్పగా తీర్చిదిద్దా అని చెప్తా ఉన్నాడు. ఫ్యూచర్ డెవలప్ ఇంకేంది, ఇది నా కోసమో మంత్రుల కోసమో కాదు అంటున్నాడు, భవిష్యత్ తరాల కోసం అంటున్నాడు. భవిష్యత్ తరం నాకెందుక? రేపు నేను ఓడిపోతే కనీసం ఎవరిని కలవని కూడా కలవా. నా కేసులను కాపాడుకోవడం కోసం, నా ఆస్తులను కాపాడుకోవడం కోసం నేను బీజేపీల కన్నా పోతా, రాజ్యసభను తీసుకుంటా, ఓడిపోతే ఏదో ఒకటి చేసి నేను పైకి పోయి కూర్చుంటా. ఇక్కడ మాత్రం ఉండ నేను. ఇప్పుడు కంప్లీట్గా ఇది నా కోసం, నా మంత్రుల కోసం, నా పరివార్ కోసం, నా కుటుంబం కోసం మాత్రమే ఇది నేను ప్రారంభిస్తున్నా అని చెప్తా ఉన్నారు ఇండైరెక్ట్గా వారు. డిసెంబర్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభిస్తాం. ఏ డిసెంబరు? రేపటి డిసెంబరా? ఏమో చూద్దాం. అప్పటి నుంచి నెలలో 3 రోజులు ఇక్కడే కూర్చుంటా. ఇక అయిపోయింది. ఈ సెక్రటరేట్కి వచ్చుడు అయిపోయింది. దానికి వచ్చే కార్యక్రమాలు సెక్రటరేట్ నుంచి పోయి ఎక్కడ పడ్డాడు? మన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది కదా, ఆ సెంటర్లో పడ్డాడు. అది అయిపోయింది. ఇప్పుడు ప్యాలెస్ నుంచే చేస్తున్నాడు. ఇక ప్యాలెస్ అయిపోయింది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ కడుతున్నాడు. ఒకటి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆడి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఈ లొటపీస్ అంతా ఏది లేదు, కేవలం రియల్ ఎస్టేట్ ఆఫీస్ కడుతుండే ఒకటాడ. ఆ రియల్ ఎస్టేట్ ఆఫీస్లో నేను నెలకు 3 రోజులు కూర్చుంటా. ఏడేడ భూములు ఉన్నాయి, ఎంతెంత ఉన్నాయి, ఎంతెంత పెరిగింది, దాని లెక్కలేంది, పత్రాలు ఏంది, ఏ సంచి మనది, అవతల సంచి ఏది, వీళ్ళ వాటా అయింది, ఆ వాటలు పంచుకుంటాం అని చెప్తా ఉన్నారు ఇండైరెక్ట్గా. అంతే. ఇక అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. ఇక్కడ ప్రపంచంలో ఏ గొప్ప కంపెనీ వచ్చినా ఫ్యూచర్ సిటీ ఆఫీస్లోనే చర్చిస్తాం. సెటిల్మెంట్లు దందాలని కూడా అక్కడే వేస్తారన్నమాట ఈ లెక్కన. ఈ సిటీలో సింగరేణి కోసం 10 ఎకరాలు అలాట్ చేస్తాం. భూములు కోల్పోతున్న వారి కష్టం నష్టం అర్థం చేసుకుంటాం. వారితో నేనే కూర్చొని మాట్లాడతా, అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఫ్యూచర్ సిటీ నుంచే బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ ఉంటుంది. ఇది అమరావతికి అని రాయాలి వెలుగాయన. అమరావతి అని చెప్పి తర్వాత బెంగళూరు అని చెప్పిండు. అమరావతికి బుల్లెట్ ట్రైన్ అని రాయాలి, ఎందుకంటే రాస్తే మళ్ళీ నెగిటివ్ అవుతుందిగా. అటు రాస్తాడు రాయడు. వెలుగు చాలా ఎవరికి వెలుగు అంటే ఇది బీజేపీలో ఉన్నప్పుడు బీజేపీకి వెలుగు, అది ఆయన ఓనర్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్కి వెలుగు, అది అలా ఓనర్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెలుగు. అది ఇదేం వెలుగురా చీకటి, ఇది అమ్ముడు పోయే వెలుగు, ఇది ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వెలుగు, ఇది బజార్లో ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఎవడు అనుకూలంగా ఉంటే వాడికి భజన చేయడం ఆ వెలుగు. అమరావతి పేరు రాస్తే ఎక్కడ నెగిటివ్ అవుతుందో అని చెప్పేసి అమరావతి పేరు లేకుండా వార్తను దిద్దిరన్నమాట వీళ్ళు.